ఆకలితో అలమటిస్తున్న అనేక మంది పేదల ఆకలి తీర్చడం ఎంతో గొప్ప పుణ్య కార్యమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్లోని బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పంపిణీ చలివేంద్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2011 సంవత్సరంలో నుండి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సుమారు 70 రోజుల పాటు ఎంతో రుచికరమైన భోజనాన్ని పేదలకు అందిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా తమ వయస్సును సైతం లెక్క చేయకుండా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో అనేక మంది సీనియర్ సిటిజన్లు ఉన్నప్పటికీ సనత్ నగర్లోని సీనియర్ సిటిజన్లు తమ సామాజిక సేవ కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారని అన్నారు. కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయంలో సేవ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప సంకల్పమన్నారు. ఇక్కడ భోజనం తిని ఆకలి తీర్చుకుంటున్న పేదలు తమ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. జీవితాంతం నా గుండెల్లో ఉంటారు. తమ సేవ కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ సిటిజన్లు జీవితాంతం నా గుండెల్లో ఉంటారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వయసులో నాకంటే పెద్దవారు మీ ఆశీస్సులు నాపై ఉండాలని కోరారు. తనను కలవడానికి వచ్చినప్పుడు శాలవుల కోసం డబ్బులు వృధా చేయొద్దని అన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారథి, సనత్ నగర్ అమీర్పేట డివిజన్ బిఓఎస్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, హనుమంతరావు, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు దూబే సభ్యులు మాణిక్రావు పాటిల్, సాయి నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అశోక్ యాదవ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస సమాజ సేవ ఇది 16వ సంవత్సరం. మేము రిటైర్ అయ్యి సీనియర్ సిటిజన్ కౌన్సిల్లో ఖాళీగా కాలక్షేపం చేసుకునే వాళ్ళని గోడి దిల్లుకుంటూ మాకు సమాజ సేవ ఎలా చేయాలి అనే దానికి మమ్మల్ని అందరినీ తనతో లాగి కూడా వారు చేస్తూ వారితో పాటు మాకు ఈ కార్యక్రమాలు ఫాలో అయ్యి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇందుకు వారు ఇలా చేయాలని చెప్పడమే కాకుండా ఫిజికల్గా ధన సహాయం చేయని ఈ కార్యక్రమం నిర్వహించడంలో కావాల్సిన సీనియర్ సిటిజన్ మాజీ అధ్యక్షులు, సభ్యులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా నరసింహగౌడ్ గారి సతీమణి సుజాత గారికి, పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు పవిత్రమైనటువంటి ఉగాది మరి నిన్ననే నూతన సంవత్సరం ప్రారంభమైనటువంటి శుభతరుణంలో ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని 2011 నుంచి ప్రారంభించినటువంటి మరి యొక్క కార్యక్రమం ఎంతో మంది కడుపు నింపడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలు మరి సంపూర్ణమైనటువంటి భోజనం, అంటే మన ఇంట్లో ఏ విధంగా భోజనం చేసుకుంటామో మరి అదే రుచికరమైనటువంటి భోజనాలు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని 2.5 మాసాలు ఈ కార్యక్రమాన్ని పార్థసారథి గారు, సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి వారి యొక్క భుజస్కంధాలపై వేసుకొని, మనందరికీ తెలుసు సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ వయసులో శేష జీవితంలో కుటుంబము, మనుమన్లు మనుమరాళ్ళతో హ్యాపీగా ఇంట్లో ఉండేటువంటి మన సీనియర్ సిటిజన్స్
ఈరోజు సమాజ సేవ చేయాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని ఒక దృఢ సంకల్పంతో మీ భుజస్కంధాలపై వేసుకొని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మామూలుగా ప్రభుత్వాలు కూడా కంటిన్యూగా ఇట్లా కార్యక్రమాలు చేయవు. కానీ మీరు మీ రిటైర్మెంట్ వయసులో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నప్పటికీ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విడిచిపెట్టకూడదు, చేయాలనేటువంటి సంకల్పం మరి మీలో ఉన్నది. నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మీకు అందరికీ తెలుసు, నిన్న ఉగాది జరిగింది, రేపు రంజాన్ జరగబోతుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక మంచి సంకల్పం. నేను సీనియర్ సిటిజన్స్కి 2 సూచనలు. ఒక తీవ్రమైనటువంటి వేసవి కాలం, ఎండలు చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి ఈ సందర్భంలో మీరు దయచేసి ఇళ్లకి బయటకు రాకుండా వీలైనంత వరకు ఇంట్లోనే గడిపేటువంటి కార్యక్రమాన్ని చేపట్టండి. ఎందుకంటే ఎండలు మన వయసుకు కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా మీరు 1 గంట 2 గంటల కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ కొంత చెట్లే ఉన్నాయి కాబట్టి. రెండోది ఇంకొక సూచన, దయచేసి ఇప్పటి నుంచి మీరు షాలు వేయకండి. ఒక చిన్న పువ్వు మన ఇంట్లో పెరిగేటువంటి చెట్లు జరిగే పువ్వు ఇస్తే సరిపోతుంది. అనవసరంగా ఈ షాళ్ళు ప్రతిసారి ఏమైపోతుందంటే దానికి డబ్బు పెట్టాలి. నన్నేదో గౌరవించాలనేటువంటి మరి ఆ సంకల్పంతో మీరు షాళ్ళు కొంటారు. మీరు నేను సచ్చే వరకు నా గుండెల్లో ఉండేటువంటి జీవితకాలంలో మిమ్మల్ని నేను మర్చిపోలేను. మీరందరూ నా గుండెల్లో ఉండేటువంటి పెద్దలు, మీ ఆశీర్వచనాలు కావాలి. ఈ అనవసరంగా ఈ షాల్ను దయచేసి మీరు ఇప్పటి నుంచి వాడకండి. మన ఇంట్లో మీరు వచ్చేటప్పుడు మన ఇంట్లో పెంచుకునే చెట్లలో ఒక పువ్వు ఇస్తే సరిపోతుంది. అది దయచేసి మీరు పాటించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ షాలు ద్వారానే మీకు నాకు పరిచయాలు లేవు, నా గుండెల్లో ఉన్నారు మీరు. దయచేసి దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సీనియర్ సిటిజన్ అనేది దేశంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మీరు చేసే గొప్ప కార్యక్రమాన్ని మాత్రం చరిత్రలో ఎవరు చేయబోరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఒకవైపున అసెంబ్లీ జరుగుతుంది, బడ్జెట్ ఉంది. కానీ సరే, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆ బడ్జెట్ ఆ కథ కార్ఖానా మనకు తెలియదు కాదు. కాబట్టి మా పార్వసారథి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను వచ్చిపోతా అని చెప్పి ఆయన నన్ను చూడంగానే ఏంటంటే 16 ఏళ్ళ కుర్రాళ్ళగా ఉరుకులాడుతుంటాడు ఒక్కోసారి. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, మీరందరూ సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఇప్పటికే సీనియర్ సిటిజన్ చాలా మందిని మనం కోల్పోయాం. నరసింహగౌడ్ గారు కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ కరోనా మరమ్మది వచ్చి మరి చాలా మందిని కబలించినటువంటి సందర్భాలు. కాబట్టి నేను మీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి వేసవి కాలం కాబట్టి కొంత వీలైన గొప్ప కార్యక్రమం 2011 నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా 2.5 మాసాలు పేద మధ్యతరగతి లేకపోతే చదువుకునేటువంటి పిల్లలు కానీ ఉద్యోగం కోసం వచ్చినటువంటి పిల్లలకు సంపూర్ణమైనటువంటి భోజనం ప్రతిరోజు ఒక 2.5 నెలల పాటు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. వారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి కొన్ని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. మనకు అంగూర్ ఇండెక్స్ దాంట్లో చూస్తే మనం చివరి స్థానంలో ఉన్నాం. కానీ ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని, ఈరోజు ఒక శేష జీవితాన్ని, రిటైర్ అయిన తర్వాత శేష జీవితాన్ని మరి ఇంట్లో కుటుంబంతో మనమరాలతో గడిపేటువంటి వయసులో మా పెద్దలందరూ వచ్చి
మరి ఈ యొక్క ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం ఫుడ్ కూడా మనం ఇంట్లో తినేటువంటి ఫుడ్డే మరి సంపూర్ణమైనటువంటి భోజనాన్ని ఇవ్వడం నిజంగా భగవంతుని ఆశీర్వచనాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వారందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే నాకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకు మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా పంచిన శుభదానం మహిళ మానవ సేవకు మూలాధారం ప్రేమను పంచి బాధను తొలగిస్తుంది ప్రతి జీవితానికి వెలుగునిస్తుంది ఆ పూటకు కడుపునికి ప్రారంభోత్సవం ప్రేమను పంచుతారు పంచారు నాయకులంటే మీరే మాకు వినాయకుడు పడుకో గడి పట్టుకో అదా వచ్చే మరొకసారి హృదయపూర్వకంగా శ్రీ శ్రీనివాస సమాజ సేవ Oscar.